గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. నెక్స్ట్ మనం ఈరోజు ఎక్సెల్లో రెజ్యూమ్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, ఇంకా ఎనీ టైప్ ఆఫ్ రెజ్యూమ్స్ అనేది ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఫ్రెషర్ రెజ్యూమ్, ఇంకా ప్రొఫెషనల్గా రెజ్యూమ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, టూ కాలమ్ బేస్డ్ రెజ్యూమ్ ఎలా ఉంటుంది. ఓకే, ఫస్ట్ రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ నేను ఒక అవుటర్ బార్డర్ కోసం సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, దీనికి అవుటర్ బార్డర్ ఇచ్చాను. హెడ్డింగ్ పెడుతున్నాను ఇప్పుడు ఇక్కడ. బేసిక్ ఫ్రెషర్, బేసిక్ రెజ్యూమ్ ఫార్మెట్, బేసిక్ రెజ్యూమ్ ఫార్మెట్. ఓకే, నెక్స్ట్ దీని యొక్క ఫాంట్ సైజ్, ఇంకా అలైన్మెంట్ మిడిల్లో పెడుతున్నాను అనమాట. ఓకే, బేసిక్ రెజ్యూమ్ ఫార్మెట్. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే నేమ్. ఇక్కడ మనది నేమ్ రావాలన్నమాట. ఇక్కడ ఎవరైతే ఫామ్ ఉందో వాళ్ళ యొక్క నేమ్ కింద, అంటే పర్సనల్ డీటెయిల్స్, ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్. నెక్స్ట్ అడ్రస్. ఓకే, అడ్రస్. అడ్రస్. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఉండే సిటీ, స్టేట్, దాని యొక్క కోడ్ మాట. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఉండే సిటీ, సిటీ. నెక్స్ట్ స్టేట్, నెక్స్ట్ జిప్ కోడ్. ఓకే, ఆ స్టేట్ యొక్క కోడ్ మాట. నెక్స్ట్ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్. ఇంకా కావాలంటే మనం టాంప్లెట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫార్మేట్ నచ్చలేదు అంటే రెడీమేడ్ టాంప్లెట్స్ ఉంటాయి, మనం అందులో జస్ట్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయడమే. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్. ఈమెయిల్ అడ్రస్. నెక్స్ట్ వచ్చేసి లింక్డ్ ఇన్ ప్రొఫైల్. ఇది ఆప్షన్ మనకి. లింక్డ్ఇన్ లో గనక యాడ్ చేసుకుని ఉంటే అదొక యాప్ అన్నమాట, మన డీటెయిల్స్ అన్నీ అందులో ఉంటాయి.
ఉంటే కనుక దాన్ని అటాచ్ చేసుకోవచ్చు ఇక్కడ. లింక్డ్ ఇన్ ప్రొఫైల్. ఇదేంటిది ఆప్షనల్ ఇది. ఓకే. ఇక్కడతో ఎవరైతే ఆ పర్సన్ ఉన్నారో వాళ్ళ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వాటి మధ్య గ్యాప్ రావడానికి అన్ని ఒకేసారి సెలెక్ట్ చేశాను అనమాట. ఓకే, ఇలా అయితే కొంచెం స్పేస్ గా కనిపిస్తుంది మనకి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఒక బార్డర్ ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్. ఓకే, ఇందులో ఏంటంటే ఏ మోటివేటెడ్ అండ్ enthusiastic. enthusiastic, recent, graduate, seeking, seeking an entry level, seeking an entry level position in. ఓకే, ఇన్ అని వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ కానీ ఫీల్డ్, వాళ్ళు ఏ కంపెనీలో అయితే జాయిన్ అవుదామని అనుకుంటున్నారో ఆ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇండస్ట్రీ లేదా ఫీల్డ్ అంటే అది ఏ ఫీల్డ్ అని, ఒక బిజినెసా లేదా కార్పొరేటా ఏంటి అనేది ఆ ఫీల్డ్ని మెన్షన్ చేయాలి ఇక్కడ. నెక్స్ట్ వేర్ ఐ కెన్ లెవరేజ్ మై అకాడమిక్ నాలెడ్జ్. ఓకే, వాళ్ళ యొక్క నాలెడ్జ్ని యూజ్ చేసుకుని ఇంకా స్కిల్స్, వాళ్ళకున్న స్కిల్స్ని యూజ్ చేసుకోవడానికి టు కాంట్రిబ్యూట్ టు ద సక్సెస్ ఆఫ్ అలా ఏ కంపెనీలో అయితే జాయిన్ అవుతున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్. అండ్ ఫర్దర్ డెవలప్ మై ప్రొఫెషనల్ ఎబిలిటీస్. మై ప్రొఫెషనల్ ఎబిలిటీస్. ఓకే, ఇది మాట.
అంటే తను కాలేజ్లో కానీ అకాడమిక్ నాలెడ్జ్ని యూజ్ చేసుకుని తన స్కిల్స్ని యూజ్ చేసుకుని కంపెనీకి సక్సెస్ కోసం యూజ్ అవుతానని, ఇంకా ప్రొఫెషనల్ స్కిల్స్ని కానీ ఎబిలిటీస్ కానీ డెవలప్ చేసుకుంటానని. ఇది ఆబ్జెక్టివ్ మాట. ఓకే, ఫాంట్ సైజ్ అనేది పెంచుతున్నాను, ర్యాప్ టెక్స్ట్ చేశాను. ఓకే, అలైన్మెంట్ కూడా సెంటర్ అలైన్మెంట్ పెడుతుంది అనమాట. ఇంకా కావాలితే జస్టిఫై అయ్యి చెయ్యొచ్చు. ఓకే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ ఒక డిఫరెన్షియేట్ చేయడానికి ఇక్కడ ఒక బార్డర్ అనేది పెట్టాను. నెక్స్ట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్. ఓకే, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాట. ఓకే, ఎడ్యుకేషన్ కింద
యువర్ యూనివర్సిటీ నేమ్. యూనివర్సిటీ నేమ్. ఓకే, యూనివర్సిటీ యొక్క నేమ్. ఇక్కడ ఏంటంటే సిటీ, అంటే ఆ యూనివర్సిటీ ఎక్కడ ఉంది అని, ఏ సిటీలో ఉంది. ఇంకా స్టేట్, అంటే కొంతమంది వేరే స్టేట్ లో చదువుకుంటారు కదా వాళ్ళు. నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి బ్యాచులర్ ఆఫ్, అంటే మీరు ఏ సబ్జెక్ట్ అనేది చేశారు. బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్సా, బ్యాచులర్ ఆఫ్ ఎకనామిక్స్, ఇలా మాట. మీ యొక్క డిగ్రీ, బ్యాచులర్ ఆఫ్ జువాలజీ, ఇలా సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అలా అన్నమాట. నెక్స్ట్. గ్రాడ్యుయేషన్ డే, అంటే మీరు ఏ ఇయర్ గ్రాడ్యుయేట్ అయ్యారు అని. ఓకే, ర్యాండమ్ గా ఇస్తాను. ఈ మే 2050 అలా, 2060. నెక్స్ట్. రిలవెంట్ కోర్స్ వర్క్. లిస్ట్ 2 to 3 రిలవెంట్ కోర్సెస్, మీ ఎడ్యుకేషన్ కు సంబంధించి కోర్సెస్ ఏం చేశారు మీరు అన్నమాట. ఓకే, నెక్స్ట్. జీపీఏ, మీ జీపీఏ ఏంటి ఆప్షనల్ అని. ఇది మనం మెన్షన్ చేయొచ్చు, మెన్షన్ చేయకపోవచ్చు కూడా. ఓకే, ఇది ఆప్షనల్. నెక్స్ట్. నెక్స్ట్ ఏంటంటే హై స్కూల్ నేమ్. ఓకే, హై స్కూల్ నేమ్ మాట. హై స్కూల్ నేమ్. ఏ హై స్కూల్, ఏ స్టేట్ లో చేశారు అది. ఓకే, నెక్స్ట్. హై స్కూల్ డిప్లొమా, అంటే హై స్కూల్లో ఎప్పుడు మీరు తీసుకున్నారు అని.
ఇక్కడ ఏమొస్తుందంటే గ్రాడ్యుయేషన్ డేట్ అనేది వస్తుంది. ఓకే, 50 కాకుండా 45. నెక్స్ట్ ఇక్కడతో ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. ఓకే, కొంచెం చేంజెస్ చేద్దాం. ఇవన్నీ బాగా పక్కకు వచ్చేసినాయి కదా. అందుకే చూసుకుని చేసుకోవాలన్నమాట, అది చాలా. ఓకే, బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ ఇక్కడితో ఇది అయిపోయింది. నెక్స్ట్ది కింద లాక్ పెడదాం, కొంచెం దీన్ని డిస్ట్రిబ్యూట్ చేద్దాం. ఓకే, కంట్రోల్ పట్టుకుని క్లిక్ చేస్తే ఇవన్నీ సెలెక్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, ఒకేసారి ఇవన్నీ కొంచెం పెద్దవి చేసుకోవచ్చు. ఇంకా మిడిల్. ఓకే, కొంచెం ఫాంట్ కూడా పెద్దది చేసుకోవచ్చు కావాలంటే. నెక్స్ట్ వాళ్ళకు ఉండే స్కిల్స్. నెక్స్ట్ వచ్చేసి స్కిల్స్ మాట. నెక్స్ట్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్. ఫస్ట్ ఏంటి? టెక్నికల్ స్కిల్స్. ఓకే, ఇక్కడ లిస్ట్ వస్తుంది అన్నమాట. రిలవెంట్ కి జాబ్ కి పరంగా ఉండే స్కిల్స్. టెక్నికల్ స్కిల్స్ అంటే ఒకవేళ ఎక్సెల్ కానీ, హెచ్టిఎంఎల్ కానీ, సిఎస్ఎస్ కానీ, క్యాస్కేడ్స్ స్టైలింగ్ షీట్స్, పైథాన్ కానీ, లేదా ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, ఇవి టెక్నికల్ స్కిల్స్. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ స్కిల్స్. నెక్స్ట్ ఏంటి? సాఫ్ట్ స్కిల్స్. సాఫ్ట్ స్కిల్స్ ఏంటంటే కమ్యూనికేషన్, టీమ్ వర్క్, ప్రాబ్లమ్ సాల్వింగ్, లేదా లీడర్షిప్, ఇవన్నీ సాఫ్ట్ స్కిల్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ సర్టిఫికేషన్. నెక్స్ట్ ఏంటి? సర్టిఫికేషన్. అదే ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నాయా, ఈ స్కిల్స్ మాకు వచ్చని రెలవెంట్ సర్టిఫికేట్స్, మీరు అప్లై చేస్తున్న జాబ్ కి సంబంధించిన రెలవెంట్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నాయా అని. ఓకే, ఇంకా కావాలితే మన ఫోటో, ఇది మోడర్న్ స్టైల్ మాట, ఫోటో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఫోటో యాడ్ చేయొచ్చు కూడా. రివ్యూ చూద్దాం ఒకసారి. ఓకే, పేపర్ సైజ్ పెంచుకోవాలి. క్వాడ్రాటిక్. ఓకే, ఇంకా కొంచెం స్కిల్స్ దగ్గర స్పేస్ అనేది ఇవ్వాలి. ఇంకా చాలా టైప్స్ లో అనేది
ఉంటుంది. ఓహ్! ఇక్కడ కట్ అయింది చూసారా? ఇక్కడ కట్ అయింది. ఇక్కడ కట్ అయింది. ఇంకా ఇక్కడ కొంచెం పెంచాలి. ఓకే. ఇక్కడే గదా! బార్డర్ పెట్టి మళ్ళీ బార్డర్ పెడతాం. ఓకే. అంతా బానే వస్తది. నెక్స్ట్ ఇక్కడ. ఓకే. 2 సైడ్స్ ప్రొఫెషనల్, కార్పొరేట్ రెజ్యూమ్స్ ఇలా చాలా ఉంటాయన్నమాట. ఫోటోస్ కూడా రెజ్యూమ్‌లో ఫోటోస్ కూడా అటాచ్ చేయొచ్చు. లేదంటే మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్‌ని ఒక టేబుల్ రూపంలో చూపించొచ్చు. ఇంకా కావాలంటే ఇక్కడ టెంప్లేట్స్ కూడా ఉంటాయి. బ్లాంక్ వర్క్ బుక్ గాని, బ్రోస్ టెంప్లేట్స్. ఎక్సెల్‌లో ఉండే టెంప్లేట్స్‌ని అది చూపిస్తుందన్నమాట. ఓకే. దిస్ ఈస్ ఫర్ టుడేస్ క్లాస్. థాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్.